గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు లెఫ్ట్ అండ్ రైట్. ఇప్పుడే తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో కార్యకర్తలను ఉద్దేశించి చేసిన ప్రసంగం విన్నాం. తెలంగాణ ప్రాంతంలోని అన్ని జిల్లాల నుంచి నాయకుల్ని పిలిపించి ఆయన ఒక సమావేశాన్ని అరేంజ్ చేశారు. కొంతమంది నాయకులు పార్టీ వీడిపోతున్నారు, ఎమ్మెల్యేలు కూడా వెళ్ళిపోతున్నప్పటికీ పార్టీ నాయకత్వం పూర్తిగా కార్యకర్తలకు అండగా ఉంటుంది. ఎవరు భయపడాల్సిన అవసరం లేదు, పార్టీ నిలబడుతుంది అనే ఒక ధీమా కలిగించే ప్రయత్నం చేస్తూ తెలంగాణలో ఎలా ముందుకెళ్లాలో వర్కౌట్ చేద్దామంటూ కార్యకర్తలకు ఒక భరోసా కల్పించే ప్రయత్నం అయితే చేశారు. ఎంతవరకు ఇది వర్కౌట్ అవుతుంది, లేదు చంద్రబాబు కార్యకర్తల్ని భరోసా నింపడానికి హైదరాబాద్ వచ్చారా, లేక వేరే ఇంకొక వెంకటేశ్వర వైభవం ప్రోగ్రాంలో పాల్గొనడానికి వచ్చి పనిలో పనిగా ఈ కార్యక్రమం పెట్టారా తెలియదు. కానీ మొత్తానికి నిన్న ఎర్రబెల్లి దయాకర్రావు తెలుగుదేశం పార్టీ ఫ్లో లీడర్, అసెంబ్లీలో ఫ్లో లీడర్ ఆయనతో పాటు మరొక ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ కూడా వెళ్ళిపోవడంతో ఇప్పటివరకు వెళ్ళిన ఎమ్మెల్యేలు ఒక ఎత్తు అయితే వీళ్ళిద్దరూ వెళ్ళడంతో ఒకసారిగా తెలుగుదేశం పార్టీలో పెద్ద కుదిపే వచ్చింది. అయినా ఇందాక సమావేశంలో మాట్లాడిన చాలామంది నాయకులు కాస్త అగ్రెసివ్గానే మాట్లాడారు. పోయిన వాళ్ళు పోయినా మాకు వచ్చిన డోకాయం లేదు, మా పార్టీకి వచ్చిన డోకాయం లేదు అని చాలామంది మాట్లాడుతూ పార్టీని కాపాడుకుంటామని చెప్పారు. అయితే ఇలాగే నిన్న సరిగ్గా 3:30 ప్రాంతంలో రాజేంద్ర నగర్ శాసనసభ్యుడు ప్రకాష్ గౌడ్ నిన్న 3:30కి ప్రెస్ మీట్ పెట్టి కంఠంలో ప్రాణం ఉండగా తెలుగుదేశం పార్టీని వీడేది లేదని 6:30కి కేసీఆర్ దగ్గర కనిపించారు. సో ఇట్లా మాట్లాడే వాళ్ళు ఎంతమంది ఎక్కడ ఎప్పుడు ఉంటున్నారో తెలియని పరిస్థితి ఇప్పుడే టీఆర్ఎస్ వర్గాల ద్వారా తెలుస్తోంది. మరొక అరగంటలో ఇంకో బ్రేకింగ్ న్యూస్ కూడా చూడబోతున్నాం అనేది టీఆర్ఎస్ వర్గాల ద్వారా తెలుస్తున్న సమాచారం. ఇదే అంశాన్ని ఉదయం ఒక తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు కూడా ధృవీకరించారు. చంద్రబాబు వచ్చి మాట్లాడి వెళ్ళిన తర్వాత ఒకరిద్దరు ఎమ్మెల్యేలు ఇవాళ నైట్ మళ్ళీ టీఆర్ఎస్లో చేరే అవకాశం ఉంటుందని కూడా చెప్పడం జరిగింది. ఏం జరుగుతుందనేది ఒక అంశమైతే ఈ ఆపరేషన్ కానీ ఈ ఎమ్మెల్యేలు చేర్చుకోవడం కానీ తెలుగుదేశానికే పరిమితం చేస్తుందా టీఆర్ఎస్, ఇతర పార్టీలకు కూడా వెళ్ళబోతోందా? తెలుగుదేశానికే పరిమితం చేస్తే ఎందుకు తెలుగుదేశంతో ఆగిపోతుంది? మిగతా పార్టీలు తెలంగాణలో ఉన్నా పర్వాలేదా, లేక వాటికి అంత సీన్ లేదని టీఆర్ఎస్ భావిస్తోందా? ఇదే ఇవాళ మన డిబేట్ నెంబర్ 1. రైట్. అద్దంకి దయాకర్ గారు కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి, శ్రీధర్ రెడ్డి గారు బీజేపీ అధికార ప్రతినిధి, అండ్ భానుప్రసాద్ గారు టీఆర్ఎస్ శాసనమండలి సభ్యులు స్టూడియోలో ఉన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే శ్రీనివాసులు గారు గుంటూరు నుంచి మనకి ప్రత్యక్ష ప్రసారంలో అందుబాటులో ఉన్నారు. మరి కాసేపట్లో టీడీపీ సీనియర్ నేత రేవూరి ప్రకాష్ రెడ్డి గారు కూడా మనతో జాయిన్ అవుతారు. ముందుగా తెలంగాణలో తెలుగుదేశం పార్టీ శాసనసభ్యుల్ని టీఆర్ఎస్ గుండుగుత్తగా ఒక్కొక్కరిని బుట్టలో వేసేసుకునే ప్రయత్నం జరుగుతూనే ఉంది. 15 మందిలో దాదాపు 9 మంది ఇప్పటికే చేరిపోయారు. మరొక ఒకరు ఇవాళ చేరితే మెల్లమెల్లగా పార్టీ ఇక లేకుండా పోతుందనేది టీఆర్ఎస్ స్ట్రాటజీగా కనపడుతోంది. అయితే మెల్లగా తేరుకున్న తెలుగుదేశం పార్టీ ఒక్కసారిగా ఆంధ్రప్రదేశ్లో తన ఆపరేషన్ను విస్తరిస్తున్న ప్రయత్నం చేస్తున్నట్టు కనబడుతోంది. ఇప్పటికే 2 ఎంపీలు తెలుగుదేశం పార్టీలో సభ్యులుగా కొనసాగుతున్నారు. నంద్యాల ఎంపీతో పాటు ఇంకా ఒక మహిళా ఎంపీ పేరు కూడా అక్కడ స్పష్టంగానే తెలుస్తూ ఉంటుంది మనకి, తెలుగుదేశం పార్టీతో కలిసి సాగుతున్నట్టుగా. ఇక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో సుమారు 20 మంది ఎమ్మెల్యేలు టీడీపీలో చేరడానికి సిద్ధంగా ఉన్నారని ఎప్పటి నుంచో చెబుతూ వస్తున్న తెలుగుదేశం పార్టీ నిన్న ఎర్రబెల్లి దయాకర్రావు తెలంగాణలో పార్టీ మారడంతో అక్కడ తన ప్రాబకాన్ని పెంచే ప్రయత్నం చేస్తూ ఆ రకంగా ఇక్కడ కార్యకర్తల ధీమా నింపాలని చూస్తోందా, ఆ స్ట్రాటజీ వర్కౌట్ అవుతుందా అనేది ఒక అంశం. దీని మీద టీడీపీ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వర గారు విజయవాడ ఎమ్మెల్యే మనకు లైన్లో ఉన్నారు. ఉమా గారు నమస్తే అండి. నమస్తే అండి. ఎప్పటి నుంచో చెప్తున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలకు 20-25 మంది రెడీగా ఉన్నారు మాకు రావడానికని ఎప్పటి నుంచో చెప్తున్నారు. ఒకసారిగా ఆపరేషన్ ఎందుకు ఇవాళ స్టార్ట్ అయింది? ఆపరేషన్ ఏమి లేదండి. దీంట్లో ఎవరైతే వాళ్ళు తెలుగుదేశం ప్రభుత్వంలో భాగస్వాములు అయ్యి అభివృద్ధిలో భాగస్వాములు అవుదామని అనుకుంటా ఉన్నారో అది ఇంతవరకు ఏది ఎవరు కూడా ఫైనల్ అవ్వలేదు. అది ఎక్కడా కూడా ఎంతమంది 20 మందా లేదంటే 15 మందా 30 మంది అనేది కూడా ఏమి సంఖ్య కూడా ఎక్కడ తెలియలేదు. కాకపోతే చాలా మంది మాత్రం అభివృద్ధిలో ఈ రాష్ట్రంలో నూతన రాష్ట్ర నిర్మాణంలో భాగస్వాములు అవుతామని చెప్పి ముందుకు వస్తా ఉన్నారనేది మాత్రమే వినపడతా. మీరేం పేరు పెట్టారు దానికి? స్వర్ణాంధ్ర అనే పేరు పెట్టారా? ఇక్కడ బంగారు తెలంగాణ అంటున్నారు.
లేదండి, స్వర్ణాంధ్ర కాదు, నవ్యాంధ్రప్రదేశే మాది. నవ్యాంధ్రేనా? ఓకే. ఆ, అంటే మీ అంతేగాని దగ్గరికి వాళ్ళ వాళ్ళు మీ దగ్గరికి రాకపోతే నవ్యాంధ్ర సాధ్యం కాదు, నవ్యాంధ్ర నిర్మించలేరు మీరు అందరూ కలిసి. అసలు మేము ఆ మాటే చెప్పలే కదా ఎక్కడ. మరి వాళ్ళు ఇప్పుడు రమ్మని మీరే అన్నారు చెప్పలేదు. సార్ కాదు సార్ సార్ కాదు, సార్ ఇప్పుడు మీరే అన్నారు మా దగ్గర అభివృద్ధిలో భాగస్వాములు కావాలని వస్తున్నారని మీరే వాళ్ళు అన్నారు. అనుకునే వాళ్ళది మీడియాలో వచ్చినాయి అంటున్నా అలాగా, అంతేగాని ఇంతవరకు ఎవరూ రాలేదు మా దగ్గరికి. రాకపోవడం సరే, వాళ్ళు జలీల్ ఖాన్ గారు వచ్చి కలిసి వెళ్ళారు కదా. ఆయన చెప్పాడుగా, మళ్ళీ నేను దానికోసం కాదు చెప్పడానికి ఉంది. నేను ఇందాక కాదు. నా ఇంట్రడక్షన్లో చెప్పాను, నేను నా రాజేంద్ర నగర్ ఎమ్మెల్యే నేను 3:30కి ప్రెస్ మీట్ పెట్టి కంఠంలో ఊపిరి ఉన్నంత వరకు టీడీపీలోనే ఉంటా అని చెప్పి 6:30కి వెళ్ళి పార్టీలో చేరారు టీఆర్ఎస్లో. ఇట్లాంటి చాలా చూసాం. అవ్వచ్చు వెంకటకృష్ణ గారు, నేనేమంటున్నానంటే అతను వచ్చాడు, వచ్చినాక మళ్ళీ అతనే స్టేట్మెంట్ ఇచ్చాడు, నేను తెలుగుదేశం పార్టీలో చేరటానికి రాలేదు, నాకేదో హౌస్ నిర్మాణం కోసం ముఖ్యమంత్రి గారిని కలిశానని అన్నారు. ఉమా గారు, మీరు ఆ స్టేట్మెంట్ విన్నారా? వినే మాట్లాడుతున్నారు మీరు? చూశాను నేను. ఏమన్నారు? అదే జగన్మోహన్ రెడ్డి గారు ఆశీస్సులు ఉన్నంత వరకు వైసీపీలోనే ఉంటాను అన్నారు. అంటే ఇది ఎప్పుడు మూడు లేకపోతే అప్పుడు ఆశీస్సులు లేనట్లు లెక్క. అది ఆయన చెప్పాలి, మనకు తెలియదు. అదే ఇప్పుడు రాజకీయ నాయకుల స్టేట్మెంట్స్ అలాగే ఉంటాయి కదా. దయాకర్రావు గారు ఏమన్నారు? నేను ఇప్పటిదాకా కేసీఆర్ టీఆర్ఎస్ తిట్టిందంతా పార్టీ డైరెక్షన్తోనే తిట్టాను. అంటే ఈయనకు ఒక వ్యక్తిత్వము, ఈయనకు ఒక ఇన్నాళ్ళు నాయకత్వం చేసిన ఇది ఏమి ఉండదన్నమాట. ఏం లేదండి, నేను అలాంటి పనులు చేస్తాను. అక్కడ కూడా అదే కదా. ఇక్కడైతే ఇంతవరకు ఏం అలాంటివి జరగలేదు. కాకపోతే వచ్చారు లేదంటే మీడియాలో వచ్చినవి మాత్రమే ఉన్నాయి, కానీ ఇంతవరకు అధికారికంగా ఇప్పుడు దయాకర్ చేరినట్టో లేకపోతే ఇంకొక ఎమ్మెల్యే చేరినట్టో ఎవరు కూడా వచ్చి అలాంటి నిర్ణయం ఇంకా జరగలేదు. కాబట్టి వస్తున్నారు అనేది ఉంది, సంప్రదింపులు జరుపుతున్నారు అనేది ఉంది తప్పితే ఇంతవరకు ఏం నిర్ణయం జరగలేదు. కాబట్టి మనం ఇప్పటి వరకు ఏ నిర్ణయం జరగలేదు. నేను మీ మాటను గౌరవిస్తూ మీ మాటకే కట్టుబడి ఉంటాను. నేను కూడా వస్తున్నారు, సంప్రదింపులు జరుగుతున్నాయి అన్నంత వరకే చూద్దాం. అది కూడా. రెండోది, జలీల్ ఖాన్ ఏమి చిన్నపిల్లవాడు కాదు, లేకపోతే నోట్లో వేలేసుకుని తిరిగి చిటికి నీళ్ళు పట్టుకుని నడిచే చిన్న పిల్లోడు కాదు, స్కూల్కి వెళ్ళే పిల్లోడు కాదు. ఆయనని దేవినేని ఉమా గారు పట్టుకుని సీఎం గారి దగ్గర తీసుకెళ్లాల్సిన అవసరం ఏంటి? ఇక్కడ హరీష్ రావు గారు దయాకర్ రావుని తీసుకెళ్ళినట్టు అవసరం లేదు కదా. సేమ్ ఆపరేషన్. ఏదో సినిమాలో కోట శ్రీనివాసరావు చెప్తాడండి, కార్డ్స్ సేమ్, డేట్ సేమ్, నేమ్స్ డిఫరెన్స్ అని. ఇక్కడ జరుగుతుంది ఏంటంటే, ఇక్కడ ఇవాళ తొలిసారి రావటం కాదు జలీల్ ఖాన్ గారు సీఎం గారి దగ్గరికి. చాలా సార్లు విజయవాడలో మేము రోజు ఇక్కడ నా కాన్స్టిట్యున్సీలోనే సెక్రటరియట్ ఉంది సీఎం గారిది, ఎప్పుడు వస్తానే ఉంటాడు. ఇవాళ ఆ సందర్భంలో దేవినేని ఉమా మినిస్టర్ గారు కూడా అక్కడే ఉన్నాడు కాబట్టి పట్టుకొచ్చాడని అంటున్నారు తప్పితే, ఆ సందర్భంలో ఉన్నారు కాబట్టి అంటున్నారు తప్పితే ఎవరు ఆయన ఇంటికి వెళ్ళి తీసుకొచ్చింది లేదు, ఆయన కారులో ఎక్కించుకొని తీసుకొచ్చింది లేదు. రోజు ఎప్పుడు ఏ పని ఉన్నా కార్యాలయానికి, సీఎం గారి కార్యాలయానికి వస్తానుంటాడు. వచ్చినప్పుడల్లా ఇదే మాట చెప్తా ఉంటాడు. రైట్. ఒక్క నిమిషం ఉమా గారు, మీరు నాతో కొద్దిసేపు గడపాలి, వాళ్ళ టైం మీరే ఉన్నారు ఇప్పుడు. దయచేసి లైన్లో ఉండండి. శ్రీనివాస్ గారు నమస్తే అండి. శ్రీనివాస్ గారు రైట్, లైన్ ఏదో ప్రాబ్లం ఉన్నట్టుంది. శ్రీధర్ రెడ్డి గారు, మనం ఈ చర్యను ఎలా చూడాలి? ఇక్కడ దెబ్బ మీద దెబ్బ పడుతూ కుదేలవుతుంది తెలుగుదేశం పార్టీ అనుకున్న టైంలో అక్కడ మొదలైంది. సరే, ఉమా గారు దానికి ఎన్ని పేర్లు పెట్టినా ఇంకా నిర్ణయం జరగలేదు కానీ సంప్రదింపులే కదా అనే స్థాయిలో ఉన్న ఎన్ని మాట్లాడినా మొదలైంది, అక్కడ చర్య అయితే మొదలైంది. జలీల్ ఖాన్ ఇంకొక మంత్రి వెంట పెట్టుకొని సీఎం దగ్గర తీసుకెళ్ళాడంటేనే దాని అర్థం ఇక మనం కళ్ళ చూస్తున్నదే. చాలా అనుభవాలు ఉన్నాయి మనకి. సో దీనికి కౌంటర్ ఆపరేషన్ అనుకోవచ్చా దాన్ని? ఇక్కడ పోతుంటే అక్కడ కాపాడుకుంటూ ఇక్కడ కార్యకర్తలకు ఒక ధీమా కల్పించే ప్రయత్నం అనుకోవచ్చు. అది వర్కౌట్ అవుతుందా? ఖచ్చితంగా. ఇప్పుడు మీరు చెప్పిన దాంట్లో కొంత నిజం కనపడతా ఉంది. ఎందుకంటే ఇప్పటికే మీరు చెప్పిన 2 ఎంపీల దృష్టాంతం మనం చూసినాము. ఇప్పుడు కొంతమంది ఎమ్మెల్యేలను అక్కడ చేర్చుకొని మేము ఇంకా స్ట్రాంగ్గానే ఉన్నాం కాబట్టి ఆ స్ట్రెంగ్త్ని మనం ఇక్కడ యూజ్ చేసుకోవచ్చు, మీరు మిగతా వాళ్ళు వెళ్ళే అవసరం లేదనేటువంటి ఒక కాన్ఫిడెన్స్ ఇవ్వడం కోసం వచ్చే ప్రయత్నంగా మనం చూడొచ్చు. కానీ ఇప్పుడున్న పరిస్థితులలో జరుగుతున్న తతంగం చూస్తే మాత్రము అది సాధ్యమయ్యే పరిస్థితిలా కనబడతలేదు. ఎందుకంటే ఫ్లోర్ లీడర్ వెళ్ళిపోయిన తర్వాత మీరు ఇంకా మిగిలిన 5 ఎమ్మెల్యేలు ఉన్నారు, దాంట్లో 2 సిటీ ఎమ్మెల్యేలు ఉన్నారు. వాళ్ళకి ఆల్రెడీ కమిట్మెంట్స్ ఉన్నాయి. ఆల్రెడీ శేర్లింగంపల్లిలో ఒక ఆంధ్ర ప్రాంత నాయకుడికి, లేక ఆంధ్ర ప్రాంతం నుంచి వచ్చి సెటిల్ అయిన నాయకుడికి, జూబ్లీస్లో ఇంకొక నాయకుడికి టీఆర్ఎస్ పార్టీ వాళ్ళకి కమిట్మెంట్ ఇచ్చారు. ఆ 2 ఎమ్మెల్యేలను ఎట్లా చేర్చుకోమని చెప్పి. ఎట్లా రేవంత్ రెడ్డి, మిగిలిన ఉంది ఒకటి సండ్ర వెంకట వీరయ్య గారు, ఆయన ఖమ్మం, ఇటు వచ్చి తర్వాత రాజేందర్ రెడ్డి. మీరన్న బ్రేకింగ్లు ఎట్లాగో వచ్చేటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. కాబట్టి అంటే ఫ్రాంక్గా మనం ఆడుకుంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో సిటీలో ఉన్న 2 ఎమ్మెల్యేలు తప్పితే మిగతా వాళ్ళని కాపాడుకునే పరిస్థితి కనబడతలేదు. ఎందుకంటే 2 రాష్ట్రాలు వేరు. ఎక్కడో జలీల్ ఖాన్ జాయిన్ అయితే ఇంకో 2 జాయిన్ అయితే ఇక్కడ ఉన్న పరిస్థితుల్లో వీళ్ళు పోరు, ఉండరు, లేకపోతే ఉంటారు. ఈ రకమైనటువంటి వివాదాలు చేయడం అయితే కరెక్ట్ కాదని నా ఉద్దేశం. ఏదేమైనా అది బాధాకరమా, మంచిదా, చెడా అనేది అనవసరం. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో మాత్రము టీడీపీ మోరార్లెస్ ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులలో ఎమ్మెల్యేలు నేను చెప్పిన 2-3 పేర్లు తప్పితే
మిగతా అందరూ కూడా ఖాళీ అయ్యేటువంటి పరిస్థితి మాత్రం ఖచ్చితంగా కనబడుతూ ఉంది. అంటే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ది పార్టీ కన్సర్న్, ఇక్కడ పార్టీ లేదా మిత్రపక్షం శత్రుపక్షం ఆ రకంగా మాట్లాడలేదు నేను. అక్కడ జరిగేటటువంటి ఎటువంటి కార్యక్రమానికి ఆ రాష్ట్రానికి సంబంధించిన విషయంగా చూస్తారు. అట్లనే వైఎస్ఆర్సీపీ ఇక్కడ ఉంది కొంతమేరకు, అంత మాత్రాన మనం ఇంకా పూర్తిగా వీఆర్ నాట్ టేకింగ్ దెమ్ ఇంటూ కాన్ఫిడెన్స్. అట్లనే అక్కడ జరిగే కార్యక్రమాలు దాని ద్వారా తెలంగాణలో స్ట్రెంగ్త్ వస్తుంది అంటే ఇక్కడ రూలింగ్ పార్టీ వేరే, ఇప్పుడున్న స్ట్రెంగ్త్ వేరే, జరుగుతున్నటువంటి పరిణామాలు వేరే, అవుతున్నటువంటి ఎలక్షన్స్, దాంట్లో వచ్చేటటువంటి రిజల్ట్స్ ఇవన్నీ చూసి తెలుగుదేశం పార్టీలో మనలేము. ఇలా దయాకర్రావు గారి స్టేట్మెంట్ మీరు చూస్తే మేము టీడీపీ కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నాము, చేశాము, కాలేదు అంటే ఏటికి ఎదురుదలేము లాంటి ఒక బలహీనమైనటువంటి మానసిక దౌర్బల్యంతో మాట్లాడినప్పుడు రాజకీయ పార్టీలలో 20-30 ఏళ్ళు పనిచేసి 5 సార్లు ఎమ్మెల్యేలు అయ్యి నియోజకవర్గం మారితే కూడా ఎమ్మెల్యేని చేసినాం మేము. ఆయన ఎమ్మెల్యేలు చేసి టీడీపీలో ఒక అంటే ఫ్లోర్ లీడరు అంటే రకరకాల పదవులు అయిన తర్వాత అంత మానసిక దౌర్బల్యంతో అంత అభద్రతాభావంతో మాట్లాడడం అనేది సరైన పద్ధతి కాదని చెప్పేసి మనం అనుకున్నా వాళ్ళ పరిస్థితులు వాళ్ళకు ఉంటుండొచ్చు, కాంట్ సే దట్. కానీ ఇప్పుడున్న పరిస్థితులలో 2 రాష్ట్రాల సమస్యలను వేరే చూడాలా, ఇక్కడున్న ఫ్లో ఇక్కడలా ఉంటుంది. ఏదేమైనా ఇప్పుడు ఏదో చంద్రబాబు నాయుడు మీటింగ్ పెట్టారు, ఇంకా మేము చేస్తామని చెప్తా ఉన్నారు, మళ్ళీ మీరేమో అర్ధగంట తర్వాత బ్రేకింగ్ అంటున్నారు. నేను అనడం కాదు, పార్టీ నాయకులు చెప్తాను, టీఆర్ఎస్ చెప్తాను, టీడీపీ చెప్తుంది. నేను నాకేమి కలగన్నానా నేను దయాకర్ గారు, ఇది ఏమన్నా ఒక పరస్పరమైన అవగాహనతో జరుగుతున్నట్టుగా కనబడుతుంది. అది నిజమో కాదో తెలియదు కానీ ఇక్కడ ఆపరేషన్ అక్కడ ఆపరేషన్ చూస్తూ ఉంటే అది పూర్తి కోఆపరేషన్తో జరుగుతున్నట్టుగా కనబడుతూ ఉంది మనకి. అది అనుమానించే అవకాశం ఉందా, అనుమానించవచ్చునా? అంటే ఇప్పుడు అసలు మనం ఈ జరుగుతున్న రాజకీయాలు, ఇప్పుడు సమకాలీన రాజకీయాలని ఒకసారి చూస్తే ప్రాంతాలు ఏవైనా, పార్టీలు ఏవైనా, రాష్ట్రాలు ఏవైనా కూడా అధికారం వైపు మొగ్గు అనేది మాత్రం ఒక తంతుగా మారింది. కేంద్రంలో అప్పుడు అటవీ శాఖ మంత్రిగా ఉండే లేడీ ఆమె ఒకసారి గతంలో కాంగ్రెస్ నుంచి విడిపోయి కాంగ్రెస్ని తిట్టింది కానీ ఆమె బీజేపీలోకి పోతే వాళ్ళు ఏం పదవులు ఇవ్వలే. అంటే సిద్ధాంతపరమైన వైరుధ్యాలు ఉంటే పార్టీ మీద ఎలిగేషన్ పెట్టి పోవడం ఒక ఎత్తు, కానీ అధికారంలో లేకున్నా అధికారం ఉన్నట్టే. ఎమ్మెల్యే అంటే ఒక ప్రాంతానికి ఎమ్మెల్యే అయినా, ఎంపీ అయినా, ఎమ్మెల్సీ అయినా అధికారం ఉన్నట్టే. వీళ్ళు పోతున్నారంటేనే అది అవకాశవాదం కొరకు అన్నట్టు. ఒకవేళ పార్టీ విధానాలు నచ్చకపోతే ఇంకో పార్టీలకు పోతే పదవులు తీసుకోకుండా పోతేనేమో దాంట్లో స్టాంటిటీ ఉన్నట్టు అనుకోవచ్చు. కానీ స్వార్థం కొరకు పోకుంటూ నేను దాన్ని నిర్మించడానికి, నేను దీన్ని నిర్మించడానికి అని చెప్తే ఇది ఒక పెద్ద జోక్ అయిపోయింది ఈ 18 నుంచి 20 నెలల్లో. ఇప్పుడు అన్ని రోజులు ఎలవెల్లి దయాకర్రావు మాట్లాడిన మాటలు మనం ఒకసారి కనుక రివైండ్లో వింటే, అబ్బా ఇప్పుడు టీడీపీని బతికేయడానికి ఈయన పుట్టిండ్రా అన్నట్టు మాట్లాడేది. ఇప్పుడు పోయినాక మాట్లాడే తీరు చూస్తే ఇక అంటే మరీ సీరియస్గా కాలేదు. టీడీపీ నుంచి పోయేటోళ్ళు మాధవరం కృష్ణారావు కూడా నాకు ఎవరు చంద్రబాబుతో ఏ విభేదాలు ఆయన దేవుడు అనుకుంటూనే పోతున్నారు. అంటే ఇదేంటంటే పొలిటికల్ పోలరైజేషన్ ఉంటుంది కంపల్సరీ. 2 రాష్ట్రాలు ఏర్పడ్డ తర్వాత మానసికంగా నాయకులతో దగ్గర ఏ మేరకు ఉన్నారు, ఎంత మేరకు ఉన్నారు అనే విషయాల్ని కూడా కొంచెం కన్సిడర్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఒక నాయకునితో అది ఎంత మార్చి పార్టీ అయినా కూడా తను ఉండలేని స్థితిలో పోయేటప్పుడు కొంచెం పొలిటికల్ ఎథిక్స్ పాటిస్తేనేమో సమస్య లేకుండే. ఈరోజు మొత్తంగా ఫ్లోర్ లీడర్ ఆయననే ఈ పార్టీని బతికించాల్సిన బాధ్యత ఉన్నవాడు తనే చేతులు ఎత్తేసి తను చేత ప్రభుత్వాన్ని నిలదీయడము, ప్రజలకు మాట్లాడాల్సిందే ఆయన కాదు, ఈయననే ఇక్కడనే కొట్టాడు లేకుండా చేతులు ఎత్తేసిన ఆయన అక్కడికి పోయి చేసేది ఏంటి? అది ఒక ప్రశ్న. అయితే కొంతమందికి ఒక 25-30 సంవత్సరాల రాజకీయాల్లో ఉన్న వాళ్ళకి ఏంటంటే ఒక స్టాగ్నేషన్ పాయింట్, ఇంతకంటే ఎక్కువ నేను ముఖ్యమంత్రిని కాలేను, అయితే ఇక మంత్రిని కావాలి, ఇక ఇంతవరకు ఇక ఇదే ఉంటాయి. కొన్ని ఆశలు ఉన్నాయి, ఆశలను వాళ్ళు సంతృప్తి పరచుకోవడం కొరకు మళ్ళీ టీడీపీ ఇప్పుడు అధికారంలోకి వస్తుందో రాదో అలాంటి ఆలోచనలు. కొంతమంది కాంగ్రెస్ పార్టీ కూడా దాదాపు ఒక 10 సంవత్సరాల తర్వాత మళ్ళీ వచ్చింది కాబట్టి వస్తుందో రాదో అని కొంతమంది పోతున్న పరిస్థితి ఉంటుంది. కానీ దానికి వేరే పార్టీలు నిందించాల్సిన అవసరం లేదు, కానీ తీసుకుంటున్న వాళ్ళని కూడా ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకు మనం ఈ రకమైన చేరికలు, అంటే ఆంధ్రప్రదేశ్లో పెద్ద చేరికలు నాకు ఉన్నట్టు కనిపించలేదు, కానీ తెలంగాణలో అసాధారణమైన చేరికలు ఎంపీటీసీల కాంచి ఎంపీలు రాలేదు, కానీ ఎమ్మెల్యేలకు ఎమ్మెల్సీలకు వరకు ఆగిన పరిస్థితి ఉన్నది. ఈ పోలరైజేషన్ అనేది ఎంత మేరకు టీఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా ఉంటుందనే విషయం పక్కన పెడితే మీరు రాజకీయాల్లో ఎట్లనైనా పోవచ్చు అనే ఒక కల్చర్ మాత్రం తెలంగాణలో మొదలైంది. రైట్, ఇది భానుప్రసాద్ గారు, తెలుగుదేశం పార్టీకే పరిమితం అవుతుందా ఈ చేరికలు, లేకపోతే మిగతా పార్టీ నుంచి వచ్చినా కూడా తీసుకుంటున్నారా? ఎందుకంటే ఇప్పటి వరకు కదలికలు ఎక్కడ లేవు. ఏదో బీజేపీ నుంచి ఒక ఎమ్మెల్యే గారి పేరు ఏదో వినబడుతుంది, కానీ అంటే ఖచ్చితంగా మనం చెప్పలేని పరిస్థితి. కాంగ్రెస్లో అనుకోవడమే తప్ప ఈయన దానం నాగేంద్ర గారిది వచ్చింది, మళ్ళీ వెనక్కి పోయింది, ఎందుకో తెలియదు. మళ్ళీ 20వ తేదీ అని చెప్పి ఇవాళ ఏదో చర్చ జరిగింది. సో ఈ పరిస్థితుల్లో టీడీపీకి మాత్రమే పరిమితం అవుతుందా ఎమ్మెల్యేని తీసుకునే కార్యక్రమం, లేదా మొత్తం విపక్షాలు మొత్తాన్ని చుట్టేయడమేనా? దేశ రాజకీయాలలో దేశం దాకా ఎందుకు లేండి, మనం తెలంగాణ గురించి చెప్తాను. మొత్తం మీకు అంటే దేశం ఒకటే కాదు, ఈ తెలంగాణ ఒకటే కాదు, అనేక సందర్భాలలో
అనేక పొలిటికల్ సిచ్యువేషన్స్లో పోలరైజేషన్ అయింది. ఉమ్, ఉమ్, ఈ విధంగా అంటే మీరు జనరల్గా రాజకీయం మామూలుగా నడుస్తున్నటువంటి సమయంలో పార్టీలు మారడం అనేటువంటిది ఒక ఇది. మీరు ఎన్టీ రామారావు గారు చనిపోయిన తర్వాత కొంతమందికి ఈ ప్రస్తుతం ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీలో మనం ఇమ్మడలేము అనేటువంటి సందర్భంలో ఒక రకమైనటువంటి పోలరైజేషన్లో బయటకు వచ్చి కొంతమంది మళ్ళీ ఇదైనటువంటి సందర్భం. ఆ రోజు మీరు చూసుకున్నట్టయితే ఈరోజు కాంగ్రెస్ పార్టీకి ఫ్లోర్ లీడర్గా ఉన్నటువంటి జానారెడ్డి గారు కానివ్వండి, no. కాంగ్రెస్ పార్టీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్గా ఉన్నటువంటి జీవన్ రెడ్డి గారు కానివ్వండి, వీళ్ళంతా కూడా ఆ రోజు అటు నుంచి వచ్చినటువంటి వాళ్ళు. ఎంతోమంది ఈరోజు కాంగ్రెస్ పార్టీలో బహుశా టాప్ లీడర్స్గా చెప్పబడేటువంటి చాలామంది ఆ రోజు ఆ విధంగా కాంగ్రెస్లోకి వెళ్ళిన వాళ్ళే. సో అటువంటి నేను అనేటువంటి ఏంటంటే కొన్ని సిచ్యువేషన్స్లో కొన్ని సందర్భాలలో అటువంటి పోలరైజేషన్ జరుగుతూ ఉంటుంది. రెగ్యులర్గా మీరు పార్టీ మారడం అనేటువంటిది ఒకటైతే, ఇక్కడ ఒక అభద్రతాభావం అంటే ఈ పార్టీలో ఇక ఒక అంటే ఒక రకమైనటువంటి పార్టీ ఆర్గనైజేషన్ అనేటువంటిది కోల్పోయింది. ఈ పార్టీ ఆర్గనైజేషన్కి సరైనటువంటి చర్యలు లేవు. ఈ పార్టీలో మనం పనిచేసినా కూడా ఎటువంటి సంతృప్తి లేదు అనేటువంటి సందర్భాలు కానీ. రెండోది ఏంటంటే ఇక ఈ పార్టీకి ఇక్కడ మనుగడ లేదు. ఈరోజు తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నాయకుల్లో ఏంటంటే ఈ పార్టీకి ఈ తెలంగాణ రాష్ట్రంలో నూతనంగా ఏర్పడినటువంటి ఈ రాష్ట్రంలో ఇక మనుగడ లేదు అనేటువంటి ప్రజల్లో ఒక కనబడుతుంది. అంటే కింది లెవెల్లో యంత్రాంగం పూర్తిగా ఇక నిర్వీర్యం అయిపోయినట్టుగా అనుకోవచ్చు. డెఫినెట్గా అందులో ఎటువంటి సందేహం అవసరం లేదు. ఈరోజు ఆ పార్టీకి ఉన్నటువంటి గ్రౌండ్ లెవెల్ కార్యకర్త దగ్గర నుంచి మొదలుకొని వాళ్ళ ఒక స్థాయి నాయకులు లెజిస్లేటివ్ పార్టీ ఫ్లోర్ లీడర్ వరకు కూడా ఎవరికి కూడా కాన్ఫిడెన్స్ లెవెల్స్ లేవు. ఈ పార్టీ ఇక మనుగడ సాధించగలుగుతుందని కానీ, లేకపోతే ఈ పార్టీ ఇక ఇక్కడ ఏదో పోరాటం చేయగలుగుతుంది అనేటువంటి కానీ విశ్వాసం కోల్పోయారు మొత్తం. ఆ పరిస్థితుల్లో ఎవరైనా కొంతవరకు పర్సనల్ అటాచ్మెంట్స్ లేకపోతే సామాజిక పరమైనటువంటి విభేదాలు లేకపోతే ఇంకోటో ఉంటే వాళ్ళు ఏమైనా ఉండొచ్చు. కానీ బట్ అదర్వైజ్ మిగిలినటువంటి వాళ్ళు రాజకీయాల్లో కొనసాగాలనుకున్న వాళ్ళు డెఫినెట్గా ఈరోజు మనం ఏది చెప్పినా ఎన్ని చెప్పినా కూడా సిద్ధాంతపరమైనటువంటి రాజకీయాలకి ఈరోజు అంతగా పార్టీలన్నీ సిద్ధాంతాల ప్రకారంగా నడుస్తున్నటువంటిది. తెలంగాణలో తెలుగుదేశం పార్టీ అనేది పూర్తిగా ఇక నిర్వీర్యమైపోయింది. ఆర్గనైజేషన్ వ్యవస్థను కోల్పోయింది. కింది స్థాయి కార్యకర్తల క్యాడర్ కూడా నిర్వీర్యమైపోయింది. మనుగడే లేదు అనే ఒక అపనమ్మకంతో అవిశ్వాసంతోనే వీళ్ళందరూ వచ్చేస్తున్నారు అని టీఆర్ఎస్ కూడా నమ్ముతోంది. దయాకర్ రావు గారే కాదు. నిజమేనా అది? ఉమా గారు, తెలంగాణలో తెలుగుదేశం పార్టీ పూర్తిగా నిర్వీర్యం అయిపోయింది కాబట్టే వచ్చేస్తున్నారు నాయకులు అని టీఆర్ఎస్ చెప్పినా, లేకపోతే ఇక ఎంత చేసినా ఇది లేస్తలేదు కాబట్టి నేను వెళ్ళిపోతున్నాను దయాకర్ రావు గారు చెప్పినా, మీకు కూడా అదే అనిపిస్తుందా ఇక్కడ అయిపోయింది ఇంకా తెలంగాణలో తెలుగుదేశం పార్టీ అని? ఇప్పుడు రాజకీయాలు అనేది ఎప్పుడు కూడా ఒకలాగా ఉండదండి. 10 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ దేశాన్ని పాలించి ఇవాళ ప్రతిపక్ష హోదా కూడా లేకుండా అక్కడ ఢిల్లీలో ఉంది. అలాగే 2 స్థానాల్లో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ ఇవాళ 288 స్థానాలకు వెళ్ళింది. మొన్న జరిగినటువంటి గ్రేటర్ ఎన్నికల్లో, గతంలో జరిగిన గ్రేటర్ ఎన్నికల్లో టీఆర్ఎస్ పోటీ చేయడానికి కూడా దూరంగా ఉన్నటువంటి టీఆర్ఎస్ ఇవాళ 90 సీట్ల పైన గెలుచుకుంది. ఎప్పుడు కూడా రాజకీయాలు అనేది ఒక రకంగా ఉండవండి. దానికి టైము సమాధానం చెప్పుద్ది. ప్రజలు గమనిస్తా ఉన్నారు. రేపొద్దున మళ్ళీ 2019 నాటికి ప్రజలు ఎవరు, ఎందుకంటే మేము తెలుగుదేశం పార్టీకి తెలంగాణలో ఉన్నటువంటి జిల్లాలన్నింటినీ కూడా అనుబంధం ఎక్కువ. అక్కడ ఆ రోజు బీసీలకు గుర్తింపునిచ్చింది కానీ, బీసీలకి అండగా నిలిచింది, పటేల్ పట్వారీ వ్యవస్థని రద్దు చేసింది కానీ, ఇవన్నీ కూడా ఒక హైదరాబాద్ ని డెవలప్ చేసింది కానీ హిస్టరీ అనేది తెలుగుదేశం పార్టీకి ఉంది. అట్లాగే కొత్తగా వచ్చినటువంటి కేసీఆర్ గారి నాయకత్వంలో ఇవాళ ప్రజలు ఆయనకు ఓట్లు వేశారు, గవర్నమెంట్ వచ్చింది, అది వేరే విషయం. కానీ ఇది ఎప్పుడు శాశ్వతంగా ఉంటుంది అనేది మాత్రం అది అంత కరెక్ట్ కాదండి. ఇవాళ పరిణామాలను బట్టి ఎమ్మెల్యేలు ఆకర్షితులై వెళ్తా ఉన్నా రేపు రాబోయే రోజుల్లో 2019 నాటికి తెలుగుదేశం పార్టీ గ్రామ స్థాయి నుంచి మళ్ళీ పునర్ప్రతిష్ఠం చేసుకున్నప్పుడు ఖచ్చితంగా ప్రజలు తీర్పు చెప్తారు. దాన్ని మనం వేచి చూడాల్సింది చెప్తే ఇవాళ నిర్ణయాల ప్రకారం ఎర్రబెల్లి దయాకర్ గారి గురించి వాళ్ళు మాట్లాడుకుంటే ఎన్నోసార్లు హరీష్ రావు గారు అలాగే కేటీఆర్ గారు అర్ధరాత్రి పూట వచ్చి గెస్ట్ హౌస్ లో కలిసి వెళ్ళారని చెప్పి ఆయన ఎన్నోసార్లు చెప్పారు. అప్పుడు ఎన్ని ఆరోపణలు అన్నాడు ఎవరు దయాకర్ గారు. ఇవాళ అదే నిజమైంది. దాన్ని బట్టే ఆయన వెళ్ళిపోయాడు. ఇవాళ అన్ని కూడా ఎలా ఉంటాయంటే ఇవాళ ఆకర్షితులైనా అది తాత్కాలికమే.
వీళ్ళు ఆకర్షితులయ్యారని ప్రజలు ఆకర్షితులు అవరు. ప్రజల అంతిమ తీర్పు అనేది ప్రజలు ఒక నిర్ణయం ఉంటారు. అది ఎన్నికల సమయంలో ఎవరు ఏ పార్టీకి ఏ రాష్ట్రంలో ఉంటారనేది ఆ రోజు నిర్ణయించాలి తప్పితే ఏళ్ల వల్ల ప్రజలందరూ వెళ్ళిపోతారని మాత్రం గుర్తు మాట్లాడు. తెలంగాణలో ప్రతిపక్షం లేకుండా చేయాలి అనేది టీఆర్ఎస్ వ్యూహం, నో డౌట్. అందులో క్లియర్ కనబడుతుంది. అసలు ప్రశ్నించేవాడు ఇన్ ద సెన్స్ రాజకీయంగా ప్రశ్నించేవాడు లేకపోతే పోటీ ఉండకూడదు అనేది టీఆర్ఎస్ స్ట్రాటజీ. అందులో బలంగా టీడీపీని ముందు లేకుండా చేయాలనే స్ట్రాటజీతో వెళ్తుంది. మీరు కూడా అదే పాలసీని అమలు చేస్తున్నారా ఆంధ్రప్రదేశ్లో? ఇక్కడైతే అవసరం లేదండి. ఇక్కడైతే మాకు అంత అవసరం లేదండి. అందుకనే మేము ఇవాళ వరకు అంత దాని మీద దృష్టి పెట్టలే. ఇక్కడ చాలా అంశాలు ఉన్నాయి. ఇక్కడ నోటు బడ్జెట్ లో ఉన్న రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడం, క్యాపిటల్ కట్టుకోవడం చాలా ఉన్నాయి. ఆ పనుల్లో ఉన్నాం. అలాగే ఎక్కడైనా ఆ పార్టీ నుంచి ఎమ్మెల్యేలు ఇంతవరకు అయితే ఎవరు రాలేదు. వస్తామని అన్నప్పుడు అప్పుడు ఆలోచించుకొని వాళ్ళ పరిస్థితులను బట్టి నిర్ణయం తీసుకుంటాం తప్పితే ఉన్నటువంటి పరిస్థితులు వాస్తవ పరిస్థితి దృష్ట్యా మాత్రమే మాట్లాడాలి. 3 ఎంపీలు ఇదయ్యారు. ఎమ్మెల్సీలు ఎంతమంది వచ్చారు? ఎమ్మెల్సీలు ఎంతమంది వచ్చారు? ఎమ్మెల్సీలు కూడా అదేనండి. ఎమ్మెల్సీలు కూడా ఇవాళ ఆల్రెడీ ఇవాళ మాకైతే ఇప్పుడు మేము తీసుకోవాలనో లేకపోతే వాళ్ళ అనేది ఏదైనా స్కీమ్ అమలు చేయాలనో మాకైతే ఏమీ లేదు. మేము ఖచ్చితంగా చెప్తా ఉన్నాం దాని మీద. అక్కట్లాగా మనం ఇక్కడ కొనాల్సిన అవసరం లేదు. వాళ్ళకి ఇప్పటి వరకు టిఆర్ఎస్ ఇలా చేస్తుంది అలా చేస్తుంది ఒక చర్చకైనా అవకాశం ఉండేది. ఇప్పుడు ఆ చర్చకి అవకాశం లేకుండా పోయింది. మీరు కూడా ప్రశ్నించే ఆ అర్హతను కోల్పోయారేమో. ఇక నుంచి టిఆర్ఎస్ ఉచ్చులో బలవ పెడుతోందనో ఇంకోటనో ఆ ప్రశ్నించే అర్హతను మీరు కూడా కోల్పోతున్నారు. కాదు వెంకటకృష్ణ గారు, సార్ మేమేమి ఇతర పార్టీల నుంచి వచ్చిన ఎమ్మెల్యేలను చేర్చుకొని మంత్రి పదవులు ఇవ్వలేదు. ఆ మంత్రి పదవులు ఇవ్వాల్సిన అవసరం లేదు, చేర్చుకోవాల్సిన అవసరం లేదు. ఎవరిని వచ్చినప్పుడు వాళ్ళ పరిస్థితులను బట్టి ఆలోచిస్తాం తప్పితే మాకైతే ఆంధ్రప్రదేశ్ లో ఆ పరిస్థితి. మీరు మంత్రి పదవి ఇవ్వనవసరం లేదు. మీ పార్టీలో చేరే ఏ ఎమ్మెల్యే అయినా రాజీనామా చేయకుండా వచ్చి చేరాడంటే మీరు యాంటీ డిఫెక్షన్ వైలేట్ చేసినట్టే, ఈ గోడ దూకడానికి ఫిరాయింపులు ప్రోత్సహించినట్టే. ఎవరినైనా రాజీనామా చేసి రమ్మని చేసుకోండి, శభాష్ చంద్రబాబు నాయుడు, శభాష్ తెలుగుదేశం అని ప్రజలు ఒప్పుకుంటారు, తెలంగాణ ప్రజలు కూడా ఒప్పుకుంటారు. అంత లేనంత కాలం మీరు వీళ్ళని ప్రశ్నించలేరు, వాళ్ళు మిమ్మల్ని ప్రశ్నించలేరు. ఒక్క నిమిషం భానుగారు, వారు ఏమంటున్నారంటే ఏదో కొనటం గురించి మాట్లాడారు. 2 విషయాలు గుర్తుంచుకోవాల్సినటువంటి ఇది ఉంది. ఒకటేమో కొంటూ పట్టుబడ్డది ఎవరు అనేటువంటిది, అది అందరికీ దేశం అంతా తెలిసినటువంటిది, దేశవ్యాప్తంగా తెలిసినటువంటిది. ఎవరు కొంటూ ఉంటే పట్టుకున్నారు, ఎవరు స్పష్టంగా టీవీలో కనబడ్డారు, ఎవరు ఏంటి అనేది, ఎవరు ఆ ట్రేడింగ్ చేయబోయి విఫలమయ్యారు అనేది స్పష్టంగా కనబడుతున్నటువంటిది. రెండవది, గతంలో చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా పోటీ చేసి తర్వాత పోయి తిట్టకుండా తిట్టి తర్వాత పోయి టీడీపీలో జాయిన్ అయ్యారు. ఆ రోజు ఎంతగా అమ్ముడుపోయారు చంద్రబాబు నాయుడు గారు, ఎంత అమౌంట్ తీసుకుని ఆ రోజు అమ్ముడుపోయారు చంద్రబాబు నాయుడు గారు. ఈ రోజు మీ పార్టీలో చేరినటువంటి 2 ఎంపీలని ఎంత పెట్టి కొనుక్కున్నారు? ముగ్గురు, ఇంకో పేరు కూడా వినపడుతుంది. ఎంపీలు 2 ఏం పెట్టి కొనుక్కున్నారు మీరు? ఇది కొనుక్కోవటం అనేటువంటిది మేము చేస్తేనేమో ఒకటి, మీరు చేస్తే ఇంకొకటి అనేటువంటి విధంగా మాట్లాడడం కాదు. అది అసలు ఇక్కడ మనం మీ దగ్గరికి అక్కడ ఎవరైనా వచ్చి ఉన్నట్టయితే డెఫినెట్గా ఈరోజు 2 ఎంపీలు వచ్చారు. వాళ్ళిద్దరు ఏ అభద్రతా భావంతో వచ్చారో వాళ్ళకు తెలుసు, మాకు తెలుసు, రాజకీయాల్లో ఉన్నటువంటి అందరికీ తెలుసు, తర్వాత మిగిలినటువంటి రాజకీయాలను అబ్జర్వ్ చేస్తున్నటువంటి ప్రజలకు కూడా తెలుసు. రైట్. వైసీపీ ఎమ్మెల్యే శ్రీనివాసు గారు లైన్లో ఉన్నారు. శ్రీనివాసు గారు నమస్తే అండి. శ్రీనివాసు గారు, మీ ఎమ్మెల్యే గారు ఇవాళ వెళ్ళారు. సరే, వారు బయటకు వచ్చి నేను చేరలేదు, ఇంకా జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులు ఉన్నంత వరకు నేను వైసీపీలోనే ఉంటా అన్నారు. ఆ ఆశీస్సులు ఎంతకాలం ఉంటాయో, జగన్మోహన్ రెడ్డి గారికి ఇష్టం ఉన్నంత కాలం ఉంటాయో తెలియదు, లేకపోతే వీరికి టీడీపీలోకి వెళ్ళాలని అనిపించేంత వరకు ఉంటాయో తెలియదు. ఆశీస్సులు ఉన్నంత వరకు ఉంటా అన్నారు. మొత్తం మీద ఒక 20 పేర్లు అయితే బయటకు వచ్చాయండి ఇవాళ. కృష్ణా జిల్లాలో ఒక 3 పేర్లు, గుంటూరులో 1 పేరు, ప్రకాశం జిల్లాలో ఒక 2-3 పేర్లు, అట్లా మొత్తం మీద ఒక 20 పేర్లు అయితే చెప్తున్నారు. సో మొత్తానికి అక్కడ కూడా ఆపరేషన్ స్టార్ట్ అయినట్టుగానే మీడియా కానీ పొలిటికల్ వర్గాలు కానీ భావిస్తున్నాయి. మీ ఒపీనియన్ ఏంటి దీని మీద? తెలంగాణలో జరుగుతున్నది, ఏపీలో కూడా జరుగుతోంది. దాదాపు 18 months గవర్నమెంట్ ఫామ్ అనేది చేస్తుంది అదే తెలంగాణలో. ఇప్పుడు అప్పటి నుంచి ఇప్పటి వరకు ఇంతమంది చేస్తున్నారు, అంతమంది చేస్తున్నారు, ఇంతమంది చేస్తున్నారు తప్ప కేవలం ఎక్కడే కానీ వైఎస్ఆర్సీ నుంచి టీడీపీ నుంచి కాదు. కేవలము జస్ట్ తెలుగుదేశం పార్టీ మైండ్ గేమ్ ఆడుతుంది.
బయటకే మారుతూ ఇది తెలంగాణలో వాళ్ళకు చావు డబ్బులు కన్నుపెట్టిపోయిన పరిస్థితులు ఉంది ఇవాళ కాబట్టి వెళ్ళొచ్చారు కదా మీ ఎమ్మెల్యే జలీల్ ఖాన్. కంప్లైంట్ ఆ. ఈ రోజు అక్కడ చావు డబ్బు కన్నుపెట్టిపోయిన ఉద్దేశంతో కాబట్టి ఈ రోజు ఆ విషయాలు ఈ రోజు వాళ్ళ హెల్త్ పేపర్లో దాదాపు చాలా జిల్లాల్లో కూడా ప్రకటించగలిగింది. ఈ జిల్లా నుంచి ఇంతమంది వస్తారు, ఆ జిల్లా నుంచి ఇంతమంది వస్తారు. ఎక్కడ ఏమలేదు. జగన్మోహన్ రెడ్డి యొక్క నాయకత్వం పట్ల పద్ధతిగా ఉన్నారు. కేడర్ కూడా చాలా బాగుంది. ఎక్కడెక్కడ కాకపోతే ఈ రోజు ఏంటంటే ఆయన వచ్చాడు కాబట్టి ఏదో కాన్ఫిడెన్స్ ఏదో ముస్లిం సంబంధించిన ఏదో ఒక ఆయనకు ఇన్వైట్ చేయాలో ఆయనకి ఏదో చెప్పాలని చెప్పి ఒక ప్రాజెక్ట్ పై పోయినారు. అది కాని తర్వాత ఆయన బయటకు వచ్చిన ప్రెస్ మీట్ చాలా క్లియర్ గా చాలా స్పష్టంగా చెప్పడానికి మాకు జగన్మోహన్ రెడ్డి నాయకత్వంపై నమ్మకం ఉంది. మేము ఎటువంటి ఇక్కడ లేదు, కేవలం ఒక కాజు కోసం పోయాను తప్ప ఎటువంటి పరిస్థితి లేదు అని చెప్పి జగన్ కానీ చాలా స్పష్టంగా చాలా క్లియర్ గా చెప్పాడు అన్నారు. అదే అలాగే చెప్పారు అందరూ. ఈ తెలుగుదేశం పార్టీ చెప్పినట్టు ఇక్కడ అలాగే చెప్పారు, అక్కడ అలాగే చెప్పారు. గవర్నమెంట్ ఫామ్ అయినతోనే చాలా మంది వైఎస్ఆర్సీ అంతా ఖాళీ అవుతుంది. మేము వస్తామంటే ఎందుకు పోవాలండి? అక్కడ ఏమైనా డెవలప్మెంట్ అవుతుందా? ఎక్కడైనా ప్రజలకైనా మేలు చేస్తున్నారా? ఏమైనా పేద ప్రజలకు ఏమైనా చేస్తున్నారా? రైతులు రుణమాఫీ చేశారా? అదే డాక్టర్ మహిళలు చేశారా? వీకర్ సెక్షన్ ఏమైనా డెవలప్మెంట్ చేశారా? అదే విధంగా మీరు ఎందుకు పోవాలి? ఎందుకు వెళ్తారో తెలుగుదేశంలోకి? ఈ రోజు తెలుగుదేశం పార్టీ గారు కొద్ది రోజుల్లో మొత్తం టోటల్ ఖాళీ పరిస్థితి ఉన్నది తెలుగుదేశం పార్టీ. ఈ రోజు బోండా ఉమా గారు చాలా చక్కగా చెప్పారు ఆయన. ఎందుకంటే చెప్పండి శ్రీనివాస్ గారు, శ్రీనివాస్ గారు ఒక మాట క్లియర్ గా చెప్పండి. ఆంధ్రప్రదేశ్ లో కూడా టీడీపీ ఖాళీ అవబోతుందా? డెఫినెట్ గా రాబోయే రోజుల్లో ఖచ్చితంగా తెలుగుదేశం. ఎందుకంటే ఎక్కడ గానీ ఒక నిరంకుశ పాలన జరుగుతుంది ఆంధ్రప్రదేశ్ లో. ఏదైనా పేద రైతుకు మంచి జరుగుతుందా? ఒక రైతుకు మంచి జరుగుతుందా? ఒక మహిళకి మంచి జరుగుతుందా? మీరు చేసేదంతా అనవసరమైన ఊరికి భయపెట్టించడము, అదే ల్యాండ్ లాక్కోవడము, ల్యాండ్ అక్వైర్ చేయడము, దొంగ కేసులు పెట్టడము. అదేవిధంగా ఏమేం జరుగుతుంది? కనీసం ఈ రోజు మీరు ఒక ప్రజాప్రతినిధికి కనీసం ఫండ్ ఇచ్చే పరిస్థితి లేదు, ఒక రోడ్డు ఇచ్చే పరిస్థితి లేదు, ఒక నీళ్ళు ఇచ్చే పరిస్థితి లేదు. కేవలం మీ ప్రచార ఆర్భాటాలు తప్ప ప్రజలు చేసింది శూన్యం అండి. అంటే టీడీపీ కాదు మీరు సరే ఇవన్నీ మీరు ఇప్పుడే ఎలక్షన్ లేదు అక్కడ ప్రచారం చేయడానికి. నేను అనేది ఒకటే, మీరు టీడీపీ ఖాళీ అవుతుంటారు, ఎక్కడికి వస్తారు వాళ్ళంతా? మీ పార్టీలోకి వచ్చే అవకాశం ఉందా? డెఫినెట్ గా ఇక ఉండేవి ఆంధ్రప్రదేశ్ లో రెండే ఉన్నాయి. ప్రజల పక్షాన ఉండేది, ప్రజలతో పోరాడేది, ప్రజల పక్షాన వైఎస్ఆర్సీపీ. ఈ రోజు ఆయన అనేకమైన వాగ్దానాలతో 196 వాగ్దానాలతో అబద్ధాల వాగ్దానాలతో అధికారంలోకి వచ్చాడు. ఇంకా అది అధికారంలోకి ఉంది. అది కూడా అక్కడంతా చాలా మంది కూడా మంత్రులు కానీ, అదేవిధంగా చాలా మంది ఎమ్మెల్యేలు కానీ, చాలా మంది ఎమ్మెల్యేలు అసంతృప్తిలో ఉన్నారు. చాలా మంది కూడా ఖచ్చితంగా మన ఆసక్తికరమైన స్టేట్మెంట్ ఇది. మీరు చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్స్ చెప్పారు మీరు శ్రీనివాస్ గారు. మీరు ఎంక్వైరీ చేసుకోండి. నేను ఇంకా ఒక 6 నెలల తర్వాత మళ్ళీ శ్రీనివాస్ ఏం చెప్పాడో ఖచ్చితంగా జరుగుతుంది మీరు అనుకుంటారు. ఇంట్రెస్టింగ్ పాయింట్ చెప్పారు మీరు శ్రీనివాస్ గారు. ఒక్క నిమిషం ఉమా గారు, ఏంటి ఇంట్రెస్టింగ్ పాయింట్ అది చెప్పారు? మొత్తం టీడీపీ ఖాళీ అవుతుంది ఏపీలో కూడా అని. ఇక్కడ టీడీపీయే ఖాళీ, అక్కడ టీడీపీనే ఖాళీ. అంటే మనం వెంకటకృష్ణ గారు సార్ కళలు కనే వాళ్ళని ఏం చేయలేమండి. ఇప్పుడు ఎవరి కళలు వాళ్ళి. జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఈ మధ్య సిద్ధాంతాన్ని నమ్మి నేనే రాబోయే రోజుల్లో ముఖ్యమంత్రిని అని చెప్పి ఆయన డేట్లు కూడా చెప్తున్నాడు, కాబోయే ముఖ్యమంత్రిని. కళలు కనే వాళ్ళు ఎవరేం చేస్తారండి? మీరు గాని నేను గాని కళలు ఎవరైనా ఆపుతావా? కాబట్టి వాళ్ళ వాస్తవ పరిస్థితులకి రావాలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. వాస్తవం ఏంటి అర్థం అవుతా ఉంది. ఇవాళ అంటా ఉన్నారు ఏదో తెలుగుదేశం పార్టీలోకి ఎందుకు వెళ్తారు, ఏం చేశారని. ఏం చేశారో ప్రజలకు ఏం చేశామో ప్రజల దగ్గరికి వెళ్తే తెలుస్తాయి. వీళ్ళు లోటస్ పాయింట్ లోనో లేదంటే ఏసీ రూమ్ లో కూర్చొని వాళ్ళు మాట్లాడితే వాళ్ళకి ఏం తెలుస్తాయండి? ప్రజలకు ఏం చేసామో తెలుగుదేశం ప్రభుత్వం. వాళ్ళ ఏ వీధులకు వెళ్ళినా, ఏ గ్రామానికి వెళ్ళినా ప్రజలకు ఏం చేసామో తెలుగుదేశం ప్రభుత్వం వచ్చినాక అందరూ చెప్తారు. ప్రజలందరూ కూడా మేము ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా ఏంటంటే, వాళ్ళు ఒక అభద్రతా భావంతో ఉన్నారు. ఇవాళ ఎంతో మంది ఎన్నో రకాలుగా వైసీపీ నాయకులు, వైసీపీ ఎమ్మెల్యేలు సంప్రదింపులు జరుగుతున్నారనేది వచ్చిన తర్వాత ఇలాగా వాళ్ళకి ఒక ధైర్యం ఇవ్వడం కోసం ఈ విధంగా మాట్లాడుతున్నారు తప్పితే వాస్తవానికి దూరంగా ఉన్నాయి. అదే భవిష్యత్తులో మీకు రాబోయే రోజుల్లో తెలిసి ఎవరున్నారో, ఎంతమంది వస్తారో, ఎలా ఉన్నారో ఏంటో తెలిసి అప్పుడు మాట్లాడుకోవచ్చు. కానీ తెలుగుదేశం ప్రభుత్వం మాత్రం ఇంకో 15-20 సంవత్సరాల వరకు ఈ రాష్ట్రంలో అధికారంలో ఉంటుందనే వాస్తవాన్ని మాత్రం వాళ్ళు కూడా జీర్ణించుకోలేకపోతా ఉన్నారు. వాళ్ళు కూడా వైసీపీ వాళ్ళు అర్థం చేసుకోవాలి. వాళ్ళ ప్రజలు వైసీపీని నమ్మే స్థితిలో లేరు. చెప్పండి శ్రీనివాస్ గారు, ఏదో చెప్తాను ఉమా గారికి. ఇప్పుడు ఒకటి కాదు, ఇందాక చెప్పాను ఉమా గారు, ఇందాక వెంకటకృష్ణ ద్వారా చెప్తున్నాను. ఇందాక మీరు చాలా చెప్పారు. ఇంకా ఎంతమంది వస్తారంటే ఇంతమంది ఎవరు లేదంటే ఊరికి మేము మీడియా ద్వారా చూస్తున్నాం కానీ ఎవరు రాలేదు. మంచి మాట చెప్పారు. కానీ నేను చెప్పేది అంటే మీరు అన్నట్టు తెలుగుదేశం పార్టీ బలంగా ఉంది, ప్రజలకు మేలు చేశాము, రైతులకు మేలు చేశాము. నిజంగా మీరు ఆ మాట పైన ఉంటే ఇప్పుడు ఎంపీ కానీ అదేవిధంగా కొంతమంది ఎమ్మెల్యే ఉన్న వచ్చింటే ఇమ్మీడియట్ గా మీరు ఎలక్షన్ పెట్టండి, బై ఎలక్షన్ పెట్టండి.
తెలుగుదేశం ప్రజలపై మీ పక్షాన ఉన్నారా, వైకాపా పక్క మా పక్క ఉన్నారా, చంద్రబాబు నాయుడు పక్కన నమ్ముతున్నారా, లేకపోతే జగన్మోహన్ పైన విశ్వాసం నో ఉందా? అసలు ఆ ఎలక్షన్ డిమాండే పెట్టండి. సరైంది కాదు శ్రీనివాస్ గారు. పెట్టండి. అలాంటి ఎలక్షన్ డిమాండే పెట్టండి. రాకూడదు. మీరు అలాంటి డిమాండ్ చేయడం వల్ల మీరు ఇంకా మీ ఇది బయట పెట్టుకున్నట్టు అవుతుంది. ఆ ప్రజాస్వామ్యంలో అలా ఉండదు. అంటిల్ అన్లెస్ ఏదైనా అనుకోకుండా వస్తే తప్ప ఇప్పుడు ఎలక్షన్ పెట్టండి అనేది సాధ్యం కాని పని. నో ఉమాగారు అనే పాయింట్ చెప్తున్నాను, ఎందుకంటే మా పైన విశ్వాసం ఉంది. అందుకే 10 కాదు, మీరు ఇంకా 6 months 1 year చూడండి. వెంకటకృష్ణ గారు చెప్పండి ఉమా గారు చెప్పండి. ఒక్క నిమిషం, నేను వారు శ్రీనివాస్ గారి సవాల్ని స్వీకరిస్తా ఉన్నా. ఆ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలని రాజీనామా చేయమని చెప్పండి. 67 మంది. ఎంతమంది గెలుస్తారో దాంట్లో పోటీ చేద్దాం, దాంట్లో గెలుస్తుంది. ఓకే వాళ్ళ ఎంపీలని ఎమ్మెల్యేలు రాజీనామా చేయమనండి, తిరిగి పోటీ చేయమనండి. ప్రజలు ఎవరు పక్షాన్ని ఉన్నారో చూసి చేసుకుందాం. ఆయన అట్లా అంటం లేదు, మొత్తం బై ఎలక్షన్ పెట్టండి అంటున్నారు. ఎలా పెడతారంటే వాళ్ళకి కదా నమ్మకం ఉంది. ఆ, అందుకని వాళ్ళ ఎమ్మెల్యేలు రాజీనామా చేయమని చెప్పండి. అన్ని చోట్ల బై ఎలక్షన్ పెట్టమనండి. ఎవరు ఏ పార్టీకి ఓట్లు వేస్తారో, ప్రజలు ఏ పార్టీ వైపు ఉంటారో తెలుస్తుంది. రైట్ వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు రాజీనామా చేయించమనండి. చెప్పండి చెప్పండి శ్రీనివాస్ గారు చెప్పండి. మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీలో చాలా క్లియర్ చేశాడు. ఈ ప్రభుత్వం చేతగల ప్రభుత్వం, ఉత్తు అబద్ధాలు చెప్పి హామీలు చెప్పిన ప్రభుత్వం మోహన్ చేస్తుంది. కాబట్టి మీరు దమ్ముంటే ఎలక్షన్ రాండి, పోదాం. ఎలక్షన్ పోదాం, 175 ఎలక్షన్ మనం పోదాం, అసెంబ్లీ రద్దు చేయండి, పోదాం రాండి. ఛాలెంజ్ ఇస్తాడు. సరే ఇప్పుడు ఎలక్షన్లు వచ్చేది లేదు, ఇప్పుడు అయ్యేది కాదు. కానీ ఒక మాట శ్రీనివాస్ గారు, ఇక్కడ ఎలక్షన్లు అవుతుందా, ఎలక్షన్ వస్తాయా రావా ఇప్పుడు మనం చెప్పలేము. కానీ అది అయ్యే పని కూడా కాదు. ఒకటే, ఇవాళ మీ ఎమ్మెల్యేలు కూడా అక్కడ ఆకర్షణ పెట్టుకుంటారు, దానికి ఏం పేరు పెట్టుకుంటారు, కానీ మీ ఎమ్మెల్యేలు క్యూ కడుతున్నారని చర్చ మొదలైంది. మీరు అవునన్నా కాదన్నా జలీల్ ఖాన్ గారి వాళ్ళు వెళ్ళి ముఖ్యమంత్రిని కలవడం, అది కూడా దేవినేని ఉమా వెంట పెట్టుకెళ్ళి కల్పించుకొని రావడం అనే దాన్ని అక్కడ కూడా మొదలు పెట్టినట్టుగానే ఫీల్ అవుతున్నారు. మీరు దాన్ని సరే మీరు కప్పిపుచ్చుకోవచ్చు, లేకపోతే జలీల్ ఖాన్ గారు బయటకు వచ్చి అలాంటిది లేదని చెప్పొచ్చు కాక. ఎందుకంటే సేమ్ అదే పరిస్థితి ఇక్కడ చూశారు తెలంగాణలో కూడా. అంటే తెలంగాణ ఆల్రెడీ ఒకవైపు మీ ఆదినారాయణ రెడ్డి ఆల్రెడీ ఒకవైపు ఆయన చెప్పేసి ఉన్నారు. ఆదినారాయణ రెడ్డి గారు తెలంగాణలో వేరు, పరిస్థితి వేరు, ఇక్కడ వేరు. ఏముంటుంది, ఎక్కడైనా అదే అధికారం ఉంది. మేము అపోజిషన్ ప్రజల పక్షాన మేము పోరాడుతున్నాము. జగన్మోహన్ అంటే ఇక్కడ ఉన్న వాళ్ళు పోరాడలేదనే? జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు ఒక అబద్ధం చెప్పి అధికారంలోకి వచ్చిండు. మేము ప్రజల పక్షాన మేము పోరాడుతున్నాము. కాబట్టి ఖచ్చితంగా ప్రజలంతా మా పైన ఉన్నారు. మేము ఎవరే అంటాం, మీకు నిజంగా తెలుగుదేశం అంత స్పీడు అంత సమర్థంగా పనిచేస్తుందంటే ఎంపీలు, మన పోయిన ఎంపీలు కానీ ఎమ్మెల్యే ఎలక్షన్ పెట్టండి. బై ఎలక్షన్ కు ఎవరు ప్రజలు గెలుస్తారు, ఎవరు పక్క ప్రజలు ఉన్నారో తెలిసిపోతుంది. రైట్. దేవినేని ఉమ్మ గారు, సారీ బొండా ఉమ్మ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ మీరు మాతో లైన్లో ఉన్నందుకు. అయితే చిన్న బ్రేక్ తర్వాత తెలుగుదేశం పార్టీతోనే ఆగుతుందా, ఇది కాంగ్రెస్ బీజేపీల వైపు కూడా వెళుతుందా ఈ ఎమ్మెల్యేని తీసుకునే కార్యక్రమం అనే ఒక అంశం అయితే ఈ రాత్రిలోగా మరొక బ్రేకింగ్ న్యూస్ కూడా చూడబోతున్నామా. తెలుగుదేశం పార్టీ నుంచి మరో ఒక ఎమ్మెల్యే కూడా టీఆర్ఎస్లోకి వెళ్ళబోతున్నారా అనేది చిన్న బ్రేక్ తర్వాత చూద్దాం.